Hello, myself Shrikant. సో ఈరోజు మనం ఒక టాపిక్ చూడబోతున్నాము. ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకున్నాం, ఇక్కడ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, చాలా మందికి కెరియర్ గ్యాప్ ఉంటుంది. చాలా మంది ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి, కానీ ఎలా రావాలో తెలియదు. ఎందుకు అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత 3-4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ వస్తుంది. సమ్హో ఏదైనా రీజన్ అవ్వచ్చు. చాలా మందికి ఇమీడియట్గా జాబ్ వస్తుంది, విచ్ ఈస్ గుడ్. బట్ 30-40% ఆఫ్ ద స్టూడెంట్స్కి జాబ్ ఇమీడియట్గా రాదు. సో వీళ్ళందరికీ ఆల్మోస్ట్ 1 ఇయర్, మినిమం 1-2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ వస్తుంది. 1-2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ వస్తే ఓకే, స్టిల్ దే కెన్ సర్చ్ ద జాబ్ ఇన్ ద మార్కెట్ అండ్ దే కెన్ ఫైండ్ ఇట్ సమ్. బట్ 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఐటీ ఇండస్ట్రీకి బ్యాక్ రావాలి. ఎలా రావాలి? చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎలా రావాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరు బెస్ట్ సజెషన్ ఇస్తారు. సో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి వెళ్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటారు, ఓ ఈ కోర్స్ నేర్చుకోండి మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా, లేదంటే ఈ కోర్స్ నేర్చుకోండి జాబ్ వస్తుంది. జాబ్ వస్తుందా రాలా తెలీదు, కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెఫినెట్లీ ఒక సేల్ చేయాలని చూసుకుంటారు. ఓకే, కానీ మీరు ఎలాంటి జాబ్ చేయాలి ఏంటి అని మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరో సజెషన్ చేశారు, ఆ మాడ్యూల్ మీకు బెస్ట్ సూటబుల్, ఈ మాడ్యూల్ సూటబుల్, లేదంటే ఈ ఏరియాలో మీరు వెళ్తే బాగుంటుంది, ఆ ఏరియాలో మీరు వెళ్తే బాగుంటుంది. చాలా మంది చాలా రకాల సజెషన్స్ చేస్తూ ఉంటారు, కానీ స్టాప్ ఆల్ సజెషన్స్ ఫ్రమ్ దట్. You take your call because you know your capabilities. మీ క్యాపబిలిటీస్ మీకు తెలుసు కాబట్టి ఎలాంటి కోర్స్లో మీరు చేయొచ్చు, ఎలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, అది మీ డెసిషన్, మీరు తీసుకోండి. ఓకేనా? సో ఎలా తీసుకోవాలి నాకు తెలియట్లేదు, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఇక్కడ చాలా బండిల్స్ కోర్సెస్ ఉన్నాయి. కొందరు అంటున్నారు ఎస్ఏపి బాగుంటుంది, కొందరు ఒరాకిల్ బాగుంటుంది, కొందరు అంటున్నారు చాలా గ్యాప్ ఉంది కదా క్లౌడ్కి వెళ్ళండి, చాలా గ్యాప్ ఉంది కదా అజూర్కి వెళ్ళండి, అజూర్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేస్తారు, పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. మీ కెరియర్ ప్లాన్ చేసుకునే ముందు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అసలు ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ ఎలా ఉంటుంది? ఒకటి, ఐటీ ఇండస్ట్రీలో నా రోల్ ఏంటి, నేను ఎలాంటి రోల్లోకి వెళ్ళాలి అని మీరు డిసైడ్ చేసుకోండి. సో నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఐటీ ఇండస్ట్రీలో ఒక 4-5 ఏరియాస్ ఉంటాయండి. ఆ 4-5 ఏరియాస్ ఏంటి అంటే, ఒకటి ఫంక్షనల్ ఏరియా, ఒకటి డెవలప్మెంట్ ఏరియా, ఇంకోటి టెస్టింగ్ ఏరియా, ఇంకోటి సెక్యూరిటీ, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, అండ్ ఇంకోటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఇలా 5-6 ఏరియాస్ ఉంటాయి. ఈ 5-6 ఏరియాస్ పక్కన పెట్టుకోండి. ఓకే, నా క్యాపబిలిటీ ఏంటి? ఓకే, ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ ఏరియా అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఏంటి? ఫంక్షనల్ కన్సల్టెంట్ జనరల్గా క్లయింట్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి ఆ రిక్వైర్మెంట్ని డాక్యుమెంట్ చేసి ఆ చేసిన డాక్యుమెంట్ని డెవలప్మెంట్ టీమ్ చేస్తారు. అప్పుడు ఆ డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ఎంత కాంప్లెక్సిటీ ఉందా ఏంటి అయినా డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేయాల్సిందే. ఒకవేళ ఇట్ ఈస్ రియలీ నాట్ ఎ పాసిబుల్, దెన్ అప్పుడు ఏం చెప్తారు, ఓ రిక్వైర్మెంట్ ఇది పాసిబుల్ కాదు అని చెప్తే ఫంక్షనల్ కన్సల్టెంట్ మళ్ళీ వెళ్ళి బిజినెస్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ థింక్ చేస్తారు. బిజినెస్ వాళ్ళు అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కలిసి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ థింక్ చేస్తారు. కానీ మీకు ఈ సొల్యూషన్స్ థింక్ చేయాలి అన్నా, క్లయింట్ దగ్గర నుండి ఇచ్చిన రిక్వైర్మెంట్ తెలియాలి అన్నా, ఆ రిక్వైర్మెంట్ని మన సొల్యూషన్స్లో ఎలా ఫిట్ చేయాలి అన్నా
మనకి ఆ టూల్స్ పైన చాలా బ్రాడర్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్స్టిట్యూట్లో చెప్పినవి చాలా బేసిక్స్, జస్ట్ 1-2% కూడా యూజ్ అవ్వవు. కానీ రియల్ టైంలో ఒకటికి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ అన్నీ వేరేగా ఉంటాయి. మనం నేర్చుకున్నది ఒకటైతే చేసేది ఒకలా ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి. ఓకే, ఫంక్షనల్ ఏరియా, ఇది ఫంక్షనల్ ఏరియా కాబట్టి మీరు సూటబుల్లా కాదా ఈ ఏరియాకి. డెవలప్మెంట్ ఏరియా ఏంటి, ప్యూర్గా కోడింగ్ చేయాలి, అన్ని డెవలప్మెంట్స్. సో మీరు లాజికల్గా థింకింగ్ చేసే కెపబిలిటీ ఉందా లేదా మీరు థింక్ చేసుకోండి. యూ నో దట్ రైట్, మీ గురించి మీకు తెలుసు కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. మీరు లాజికల్గా థింక్ చేసి నేను కోడింగ్ రాయగలగాలి, సో ఇదంతా వర్క్ చేయాలి. మళ్ళీ డెవలపర్స్ వర్క్ ఆల్వేస్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళ టైమింగ్స్ కూడా ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. లైక్ వాళ్ళు చెప్పేది కంపెనీలో ఆల్వేస్ చెప్తారు, బయట చెప్పేది ఏంటి ఎలా ఉంటుందంటే 10 to 6, 10 to 7, కానీ అలా ఉండదు. రియల్ వరల్డ్లో అలా ఉండదు. డెవలపర్స్ ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ వర్క్ చేస్తారు. ఓకే, సో అదొకటి. ఇంకో ఏరియా టెస్టింగ్ వచ్చేసరికి విచ్ ఈస్ లైటర్ వెయిట్ టు లెర్నింగ్. టెస్టింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది ఇవన్నిటికంటే కంపేర్ చేస్తుంటే. డెవలప్మెంట్ టూల్స్ కంటే, డెవలప్మెంట్ ఏరియాస్ అండ్ ఫంక్షనల్ ఏరియాస్ కంటే టెస్టింగ్ ఏరియా కొంచెం కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే, అందుకే చాలామంది అంటారు ఓకే అమ్మాయిలకైతే టెస్టింగ్ చాలా సూటబుల్ అని. యా, ఎందుకంటే వర్క్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ వీటికంటే. నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ సైడ్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ టైమింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నెట్వర్కింగ్ సెక్యూరిటీ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మన రెగ్యులర్ టైమింగ్స్తో మ్యాచ్ అవ్వవు. సో వాళ్ళు నెట్వర్కింగ్ సెక్యూరిటీ వాళ్ళు 24/7 అవైలబిలిటీలో ఉండాలి కాబట్టి వాళ్ళకి స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ ప్రకారమే వర్క్ చేయాలి మనం. అది కూడా కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇంకో ఏరియా క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీస్. క్లౌడ్లో ఇప్పుడు చాలా ఫేమస్ క్లౌడ్స్ ఏంటి, అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్. అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ కూడా నేర్చుకోవచ్చు, కానీ అజూర్లో చాలా అగైన్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఏడబ్ల్యూఎస్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని సిస్టమ్స్ బిల్డ్ చేసే బిల్డ్ చేసే మోడల్స్ ఉంటాయి, కొన్ని నెట్వర్కింగ్ మోడల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఫంక్షన్ మోడల్స్ ఉంటాయి. సో ఇవన్నీ అసలు అజూర్ నేర్చుకునే ముందు ఇవన్నీ థింక్ చేయాలి. అసలు నేను దేనికి వెళ్ళగలుగుతానా అనేది థింక్ చేసి అది మీరు చూస్ చేసుకోవాలి. అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కానీ అది ప్రాపర్గా చూస్ చేసుకొని వెళ్ళాలి మీరు. ఓకే, సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏం చేయగలుగుతారు అని డిసైడ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఓకేనా, సో ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు ఈ మాడ్యూల్ నీ మెంటాలిటీకి సూట్ అవుతుంది. వాళ్ళెవరు చెప్పడానికి, ఏ మాడ్యూల్లో ఏ టెక్నాలజీ మీకు సూట్ అవుతుంది అని చెప్పడానికి మీరు కదా డిసైడ్ చేసుకోవాల్సిందే. ఓకే, మీరు డిసైడ్ చేసుకోండి. ఏదైనా మాడ్యూల్ నేర్చుకోవాలి అనుకునే ముందు ఆ మాడ్యూల్ ఎలా యూజ్ అవుతుంది ఐటీ ఇండస్ట్రీలో దాని గురించి ఫైండ్ అవుట్ చేయండి, కొంచెం రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత నేర్చుకోండి. సో నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ ఫంక్షన్ మాడ్యూల్స్ అండ్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 5 to 6 months పడుతుంది. అదే టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవడానికి 2 to 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు. అక్కడ టైం రెడ్యూస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకో 1 month మీరు నేర్చుకున్న ఆ 3 months నేర్చుకున్న తర్వాత ఒక 1 month ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే కెరియర్ గ్యాప్ ఉంది కదా, నేను చాలామంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మీకు కెరియర్ గ్యాప్ ఉంది, సో ఈ టూల్ నేర్చుకోండి, మీకు ఈ 3 years 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను, తర్వాత ఇది పెట్టుకోండి అంట. సరే బాగుంది, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. జాబ్ ఎవరు చేయాలి? మనమే చేయాలి కదా. సంహౌ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, తర్వాత
సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన మేనేజర్ వెళ్ళిన ఫస్ట్ రోజే ల్యాప్టాప్ పిక్ చేసి మన క్లయింట్ దగ్గరికి వెళ్ళమంటాడు, క్లయింట్తో మాట్లాడమంటాడు. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకొని ఇది అనాలిసిస్ చేసి పెట్టమంటాడు. రియల్గా ఆ సిచ్యువేషన్లో ఉంటామో మనం నేర్చుకుంది చాలా బేసిక్స్, కానీ రియాలిటీలో చాలా వేరేలా ఉంటుంది. ఓకే, కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఫ్రెషర్స్గా వెళ్ళండి, తప్పేం లేదు. నాకు ఓకే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఇంత వెళ్తే సంపో నేను ఒక 6 months సస్టైన్ అవ్వగలిగితే నాకు ఇంత శాలరీ వస్తుంది, అంత శాలరీ వస్తుంది అంటారు. కానీ తర్వాత మీ కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ సబ్సిక్వెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు మళ్ళీ ఇంకొక 1-2 years తర్వాత మళ్ళీ వేరే జాబ్స్ షిఫ్ట్ చేయాలి అనుకుంటే మీరు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ 2 years మీకు ఉంటుంది, మిగతా 4-5 years మీరు లాస్ అయిపోయినట్టే. సో అదేదో ఫ్రెషర్స్గానే వెళ్ళండి, కొంచెం శాలరీ తక్కువ అయినా సరే ఫ్రెషర్స్గానే వెళ్ళండి. మీకు టీమ్ సపోర్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఐటీ ఇండస్ట్రీలో టీమ్ సపోర్ట్ చేస్తారు 100%, దర్ ఈస్ నో డౌట్. సో ఎందుకంటే ఒక్కరు సింగిల్గా ఎప్పుడు ఏం చేయరు. కాబట్టి ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏదైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకునే ముందు ఆలోచించండి ఎలాంటి కోర్సు, ఏ కోర్సు మీకు సూటబుల్ అవుతుంది. మోస్ట్లీ లైట్ వెయిట్ టూల్స్ ప్రిఫర్ చేయండి, కాంప్లెక్సిటీ తక్కువ ఉన్న టూల్స్ ప్రిఫర్ చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అవాయిడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.